ఇవాళ బొబ్బట్లు చేస్తున్నాం. భక్షాలంటారు మా సైడ్. ఫస్ట్ మైదా పిండి ఒక కప్పు తీసుకున్నా. తీస్తుంటే పడిపోయింది. మళ్ళీ 1½ కప్ తీసుకున్న మైదా పిండి. ఇందులో బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసిన. కొంచెం బొంబాయి రవ్వ వేసి ఆ తర్వాత లైట్గా సాల్ట్ వేసి మంచిగా కలుపుకోండి. ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్ కాబట్టి మనం ఏం చేయాలంటే పొద్దున్నే మీరు చేయాలనుకుంటున్నారు భక్షాలంటే ఫస్ట్ పొద్దున్నే లేచి పిండి నానబెట్టేయాలి. ఎందుకంటే ఇది 4 to 5 అవర్స్ అంటే 3 to 4 అవర్స్ చాలు మ్యాక్సిమం. అది అట్లా నానబెడితే మంచిగా వస్తాయి బొబ్బట్లు. సో చెయ్యాలి అనుకున్న వాళ్ళు, భక్షాలు చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ పొద్దున లేచి ఈ పిండి కలిపేసి ఇది 3 to 4 అవర్స్ అట్లా నానబెట్టుకోండి. మంచిగా వస్తుంది, ప్లఫీ ప్లఫీ అవుతుంది తర్వాత పిండి చూస్తే. ఎందుకంటే మళ్ళీ మనం పప్పు నానబెట్టాలి, అది ఉడకాలి, అవన్నీ ఇది కొంచెం లాంగ్ ప్రాసెస్. బొబ్బట్లు అంటేనే లాంగ్ ప్రాసెస్. సో దీన్ని మనం మంచిగా మెత్తగా కలుపుకొని పిండిని 3 to 4 అవర్స్ అయితే పక్కా నానబెట్టండి, అయితే మంచిగా వస్తాయి. నేను మీకు ఇవాళ చూపిస్తాను మొత్తం ప్రాసెస్. ఇదంతా నీట్గా కలుపుకున్నాక ఒక స్పూన్ నెయ్యి ఆర్ ఆయిల్, ఇవి రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని మీ కన్వీనియంట్గా తీసుకొని అది వేసి మళ్ళీ అది కూడా కలపండి. ఇప్పుడు నేనైతే ఆయిల్ వేస్తున్నా, మరీ ఏ అంటే అంత తినలేరు కదా అందరూ. సో ఆయిల్ వేసి దాన్ని కూడా మంచిగా కలిపి దీన్ని మొత్తం నానబెడతా ఒక 3 to 4 అవర్స్. సో పిండి మనకు మంచిగా వస్తుంది. అయినా మీరు ఎట్లా చేసుకుంటారో కూడా నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే ఇట్లా చేస్తా. ఇంట్లో తినాలనిపించినప్పుడు కొంచెం నాకు హెల్పర్స్ ఉంటారు కింద హెల్ప్ చేసేవాళ్ళు. సో నేను అన్ని వంటలు ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట, ఖాళీగా ఉండడం ఎందుకు అని. సో ఇది కూడా మంచిగా మెత్తగా కలుపుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుంటా. ఎందుకంటే ఇది మైదా కదా, ఇప్పుడు కలుపుకునేటప్పుడు మనం మంచిగా కలుపుకోవాలి. తర్వాత అంతా అది స్టిక్కీ ఉంటుంది తీసేటప్పుడు. ఇప్పుడు 3 to 4 అవర్స్ అయితే నానబెట్టేసేయండి. ఇది పక్కన పెట్టి మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. పిండి అయితే మంచిగా కలిపేసుకున్నాము. ఇది 3 to 4 అవర్స్ నానబెట్టేయండి. నెక్స్ట్ మనం పప్పు తీసుకుందాం. ఈ కప్పుతో నేను 1½ పిండి తీసుకున్నా కదా, మైదా పిండి. ఇప్పుడు ఇది 1 కప్ పప్పు తీసుకోండి. పప్పు తీసుకొని అందులో వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టి కుక్కర్లో వేసి 3 గ్లాసెస్ వాటర్ పోసేసి 5 విజిల్స్ రావాలి. అయితే పప్పు మంచిగా కుక్ అయిపోతుంది. ఈ కుక్కర్లో నాకు విజిల్స్ రావట్లేదు, సో వేరే కుక్కర్ పెట్టినా. ఎప్పుడు ఏ పని చేద్దామన్నా నాకైతే డబల్ పని అవుతుంది. సో ఇది అయిపోయింది. ఇప్పుడు 5 విజిల్స్ తర్వాత చూద్దాము. ఇందులో మెత్తగా ఉడికింది. వాటర్ ఉంటే ఆ వాటర్ మొత్తం జాలీలో వేసి తీసేయండి, లేకపోతే మస్తు పని పడుతుంది. నేను చూపిస్తాను అసలు పని ఏంటిది అనేది, మీకు చూపిద్దామని నేను ఈ వాటర్ తీయలేదు. ఇంత మెత్తగా అయిపోయాక దీన్ని పప్పు గుత్తితో ఇట్లా మెత్తగా చేసేసుకుందాం. మీరైతే ఆ వాటర్ ఖచ్చితంగా తీసేయండి, వాటర్ లేకుండా అయితే ఉండాలి. ఇది పప్పు గుత్తితో మెత్తగా చేయాలి. ఆ తర్వాత మనం 1 కప్ శనగపప్పు తీసుకున్నాం కాబట్టి 1 కప్ బెల్లం కూడా తీసుకోవాలి ఇందులో వేయడానికి. 1 కప్ బెల్లం తురిమి తీసుకోండి. చూడండి ఎంత మెత్తగా ఉండాలి. 1 కప్ బెల్లం తురిమి తీసుకున్నాక అది అందులో యాడ్ చేయండి. ఆల్రెడీ తురిమిన నేను. ఇప్పుడు ఇందులో కొంచెం ఇది ఇలాచీ కూడా పౌడర్ చేసేయండి. నేను ముందే పౌడర్ అస్సలు పెట్టుకోను. ఇది మిక్సీ పడదాము. మిక్సీ పట్టేసినాక దీంట్లో ఆయిల్ అయినా నెయ్యి మీ ఇష్టం ఏదైనా వేసుకొని దీన్ని మొత్తం దగ్గరికి చేయాలి ఉండలేటట్టు. సో దీంట్లో నాకు ఎక్కువ వాటర్ అయింది కాబట్టి నేను ఎక్కువసేపు అది కలుపుతూ ఉండాల్సి వచ్చింది, అంటే అడగంటకుండా. నార్మల్గా వాటర్ ఎక్కువ లేకుండా తిక్కుగుంటే ఆ నెయ్యితో ఇది మంచిగా ఒక 5 minutesలో కుక్ అయిపోతుంది, దగ్గరికి అవుతుంది. కానీ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల నేను ఎక్కువ మంట పెట్టి దాన్ని కలిపి దగ్గర చేయాల్సి వచ్చింది. సో ఇది డబల్ పని. అట్లా మీరు అస్సలు చేయకండి. మంచిగా ముందే ఆ వాటర్ తీసేసి చేయండి. ఇది చూపిద్దామని చేసిన. యాక్చువల్లీ ఇట్లా ఉండాలి పిండి, అంత థిక్గా. వాటర్ తీయకపోతే ఇట్లా ఉంటుంది. మొత్తం మనం
ఆయిల్ అయినా నెయ్యి వేసి ఇట్లా వేడి చేస్తే అది దగ్గరకు అయిపోతుంది. ఇట్లా ఉండే పిండి లాస్ట్కి ఎట్లా అవుతుందంటే అది అవ్వాలి, అది ప్రొసీజర్. కానీ నేను మీకు చూపిద్దామని చేసిన వాటర్ ఉంటే ఏమవుతుంది అనేది. మనకి గ్యాస్ ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. ఇట్లా మెత్తగా అవ్వాలి పిండి. ఆ థిక్నెస్ నుంచి ఇక్కడ వరకు ఇట్లా వస్తే దీన్ని మనం లడ్డు చేసుకోవచ్చు మంచిగా, పూర్ణం లడ్డు. ఒకరోజు పూర్ణాలు కూడా చేసుకుందాం. సో దీన్ని ఇప్పుడు చల్లగైన తర్వాత మంచిగా రౌండ్స్ చేస్తున్నా. రౌండ్స్ చేసి మంచిగా బాల్స్ అక్కడ పెడతా. మీరు కూడా సో ఈ వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది మనకి ఎంత టైం పడుతుంది అనేది. అది పక్కన నానబెట్టేసి మనం అవన్నీ పనులు కూడా చేసుకోవచ్చు. సో అన్ని లడ్డూలు చేసుకుందాం. ఎన్ని లడ్డూలు వస్తే అన్ని భక్షాలు వస్తాయి మనకి ఇవాళ. అన్ని లడ్డూలు చేసుకున్న తర్వాత ఎన్ని లడ్డూలు వచ్చినాయి మనకి. మన పిండి చూసుకుందాం. చూడండి ఎంత మెత్తగా, ఎంత మంచిగా అయిందో. ఇట్లా కొంచెం ఉబ్బుతుంది ఒక 3-4 అవర్స్ నానబెడితే. ఇది అయిపోయాక మనము ఒక పేపర్ తీసుకోండి. ఫస్ట్ పేపర్ తీసుకొని నెయ్యి అయితే తీసుకోండి. ఇప్పుడైతే నేను నెయ్యి తీసుకుంటున్నా, ఎందుకంటే స్వీట్ అన్నప్పుడు నెయ్యి యాడ్ చేస్తేనే ఇంకా టేస్ట్ వస్తుంది. కొంచెం మైదా పిండి తీసుకొని దాన్ని చిన్ని చపాతీలా చేసి అందులో మన పూర్ణం పెట్టేసి దాన్ని మంచిగా ఒత్తుకోవాలి. నేను చూపిస్తున్నట్టు ఇలా ఉంటే చాలా టేస్టీగా మంచిగా వస్తాయి. నాదైతే సక్సెస్ అయింది, నేను చేసి తిన్నా కూడా. సో ఇది మంచిగా ఇట్లా చేసుకున్న తర్వాత మనము ప్యాన్ పక్కన వేడి చేస్తూ దాని మీద లైట్గా నెయ్యి వేయండి. ఎప్పుడైనా నెయ్యి వాడండి, నేను ఇప్పుడే వాడుతున్నా. ఎవరైనా వాడని వాళ్ళు, ఇంతసేపు నేను ఆయిల్ వేసిన అన్నిట్లో. సో ఇది అయిపోయాక ప్యాన్ మంచిగా ఇట్లా మెత్తగా ఒత్తుకోండి. పిండి ఎక్కువ తీసుకోకండి, లైట్గా పిండి తీసుకోండి. మైదా కూడా ఎక్కువ తినడం మంచిది కాదు. సో పక్కన ప్యాన్ పెట్టేసి దాని మీద లైట్గా నెయ్యి వేసి అట్లా మన భక్ష దాని మీద వేసేయండి. ఇది మంచిగా కుక్ అయిపోతుంది. సో తిప్పుకోండి. కొంచెం 2-3 సార్లు చేస్తే ఈజీనే. నేను చేసిన మిస్టేక్స్ అయితే చేయకండి, అది మనకే చాలా లాస్ అవుతుంది. మళ్ళీ వెనకాల తిప్పుకోండి. మంచిగా కుక్ అయిపోయింది. ఆల్రెడీ ఒక 5-6 భక్షాలు చేసినాం మనం అక్కడ. ఇది కూడా కలిపేసి తినేయడమే. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేయని వాళ్ళు. ఈజీయే. సో అయిపోయింది మన భక్షాలు. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తెలుసు కదా ఏం చేయాలో. నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి.